హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ మసాలా ఎగ్ కర్రీని పరిచయం చేయబోతున్నాను. ఇది మీరు రెగ్యులర్‌గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఇలా గ్రేవీ పెట్టి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునే రొటీన్ కర్రీస్‌లా కాకుండా ఓసారి డిఫరెంట్‌గా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. అందరికీ డెఫినెట్‌గా నచ్చుతుంది. లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ప్రాసెస్‌ని చూద్దాము. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని వేసుకోండి. మీ దగ్గర ఉంటే మరాఠీ మొగ్గను వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. లేదంటే స్కిప్ చేయండి. ఒక అనాస పువ్వు, అలాగే చిన్న ముక్క జాపత్రిని వేసుకోవాలి. సగం స్పూన్ వరకు మిరియాలని, అలాగే 4-5 వరకు ఇలాచీలు సైజ్ బట్టి వేసుకోండి. లవంగాలు 4-5 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజు వేసుకున్నాను గనుక 5, 6 వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 ½ స్పూన్ జీలకర్రను వేసుకొని ఓసారి ఇలా టాస్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది. ఇవి కొంచెం డ్రై రోస్ట్ అయ్యి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉండే ఏమైనా పచ్చివాసన పోయి జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా సరిపోతుంది. నేను ఒకేసారి ఇలా పొడి చేసి పెట్టుకుంటాను కనుక ఈ పొడినే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఇదే వేడి పైన ఇలా కలుపుకోండి. మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకున్న పాన్ వేడికి కొబ్బరిలో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు వీటిని కంప్లీట్‌గా ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్‌ని చూద్దాం. 4-5 టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి వేసుకోండి. అలాగే ఓ మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి వేసుకొని పేస్ట్ తయారు చేసుకోవాలి. దీంతోనే మనకి గ్రేవీ అనేది తయారు చేసుకుంటాం. ముందు మసాలాలను పట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ తోటి గ్రేవీ ప్రిపరేషన్ చూద్దాము. ఇలా తయారు చేసుకున్న టమాటా ప్యూరీని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోకి 10 కాజు, 10 బాదంలను కూడా వేసుకోండి. వీటిని వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నిటిని ఇందులో వేసుకోవాలి. ఇలా మసాలా దినుసులన్నిటిని వేసుకున్న తర్వాత మరో మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాల్సింది గసగసాలు. వీటిని ఓ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా వేసుకున్న తర్వాత కొంచెము జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకి వాటర్‌ని వేసుకొని కొంచెం పేస్ట్‌లా తయారు చేసుకోండి. కొంచెం వాటర్‌ని వేయడం వల్ల మంచిగా బ్లెండ్ అవుతాయి. మంచి పేస్ట్‌లా తయారవుతుంది. చూసారు కదా! ఇలా తయారు చేసుకొని దీన్ని రెడీ ఉంచుకోండి. ఇప్పుడు ఒక పాన్‌లోకి 4-5 స్పూన్స్ వరకి ఆయిల్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. ఈ ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆనియన్‌ని పేస్ట్‌లా చేసి వేసుకున్నాం కదా! ఇలా ముక్కల్లా చేసుకుంటే కూడా గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసి ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ పసుపుని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఓ 2 నిమిషాలు ఫ్రై చేయండి. కాస్త పచ్చి వాసన పోతూ మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కంప్లీట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్, అలాగే టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఓ నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్‌లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారము, అలాగే 1.5 స్పూను ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారం అనేవి మీ టేస్ట్‌ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఉప్పు, కారంని కంప్లీట్‌గా ఈ టమాటా ప్యూరీతో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి. మనం ఏ టమాటా కర్రీ చేసినా ఇలా ఉప్పుని, కారంని ముందుగానే వేసి ఉడికించడం వల్ల టమాటాలో ఉండే ఫ్లేవర్ తగ్గి టమాటా అనేది చాలా టేస్టీగా అవుతుంది. ఇప్పుడు ఒక క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! వాటికి ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల గ్రేవీ అనేది లోపల వరకు కూడా పడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి ఎగ్స్ తింటుంటే. ఇలాగే మిగతా ఎగ్స్ అన్నిటికి కూడా నిలువుగా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చూపించిన విధంగా ఇక్కడ పైన ఒక చిన్న క్రాస్ మార్క్ లాగా పెడితే టెక్స్చర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అలాగే గ్రేవీ కూడా పడుతుంది. మనం ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకునేలోగా టమాటా అనేది ఉడుకుతుంది. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఓసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి.
ఇలా ఓసారి కలిపిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసుకోవాలి. ఇలా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్‌ను మొత్తం కూడా ఇందులో వేసుకున్న తర్వాత ఓ చిన్న కప్పు వాటర్‌ని కూడా యాడ్ చేసి ఈ మసాలాని టమాటా ప్యూరీతో మొత్తంగా కలుపుకోవాలి. కొంచెం వాటర్‌ని యాడ్ చేయడం వల్ల టమాటా అలాగే మసాలాలన్నీ ఉడుకుతాయి. గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. చూసారు కదా! ఇలా కొంచెం పల్చగా ఉంటే మనకి టమాటా అనేది ఉడికిన తర్వాత కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయాల్సిన మరో ఇంగ్రీడియంట్ కస్తూరి మేతి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. లేదంటే స్కిప్ చేసినా ఓకే. ఇలా ఓసారి కలుపుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. గ్రేవీ అనేది కంప్లీట్‌గా ఉడకాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా! ఇలా ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో వేసుకోవాలి. మనం నార్మల్‌గా చికెన్ కానీ, మటన్ కానీ కర్రీ చేస్తున్నామంటే గ్రేవీ అనేది ఆ ముక్కలకి సరిపడినంతగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎగ్స్ అనేవి మనం ఎంతైనా క్వాంటిటీ తీసుకోవచ్చు. గ్రేవీ అనేది మనం ఇష్టం వచ్చినంత పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నలుగురికి సరిపోయేంత గ్రేవీ తయారు చేసుకుంటున్నాను. ఇలా ఓ 5 మినిట్స్ పాటు ఎగ్స్‌ని ఉడికించితే చూసారు కదా! లోపల వరకి కూడా గ్రేవీ అనేది వెళ్తూ వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఓ 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా 10 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది. అలాగే మనం వేసుకున్న ఎగ్స్ అనేవి కంప్లీట్‌గా గ్రేవీని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టిన తర్వాత ఓ 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోండి. చూసారు కదా! ఇంతే సింపుల్‌గా ఉండే మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం అమ్మతో వంట ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.